Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. పక్కా స్కెచ్తో పక్కదారి గుడ్లవేలేరు ఘటనలో కళ్ళెదుటే వాస్తవాలు కనిపిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ఆధారాలు ఇవ్వాలంటూ డొంకతిరుగుడు మాటలు. ఎవరిస్తారు ఆధారాలు? ఆధారాలు ఇస్తే వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి రావాలా? ఆధారాలు ఎవరు ఇవ్వాలి? కాలేజీ యాజమాన్యం ఇవ్వాలి, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఇవ్వాలి. ఆ యాజమాన్యం పైన ఈ రోజు వరకు కనీసం క్రిమినల్ కేసు పెట్టలే, ఏదో నామినల్ కేసు పెట్టారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడి స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెట్టారు. ఇన్ని వందల మంది ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన కాలేజ్ యాజమాన్యము, ఆ డైరెక్టర్లు, ఆ చైర్మన్ ఎక్కడ ఉండాలి? ఇలా జైల్లో ఉండాలి. ఎక్కడున్నారు వాళ్ళు? ఏసీ గదుల్లో ఉన్నారు. ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారు? రోడ్లపైన వర్షం నీటిలో మగ్గుతున్నారు, రోడ్లపైన వీధి పోరాటాలు చేస్తున్నారు. దీనికి కారణమైన కాలేజీ యాజమాన్యం ఇలా జైల్లో ఉండాల్సిన కాలేజీ యాజమాన్యం ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. ఈ అన్ని వదిలేసి ఏమంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేదు హిడెన్ కెమెరాలు లేవు, ఇదంతా బ్లూ మీడియా సృష్టి అంటారు. బ్లూ మీడియా అంటే వీళ్ళు బ్లూ మీడియానా? ఈ విద్యార్థులు బ్లూ మీడియానా? వీళ్ళు ఆ కాలేజీలో చదివే విద్యార్థులు కాదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, మీడియా ప్రతినిధులా? వీళ్ళు కనీసం ఉండాలి కదా. అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి మాకు సంబంధించిన బాత్రూమ్ వీడియోలు తీశారు, రికార్డు చేశారు అని చెప్పుకుంటారా? లేకుండా అంటే వాళ్ళకి కనీసం ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదా? మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఈ పరిస్థితుల్లో ఉంటే ఇట్లే స్పందిస్తారా? కెమెరాలు లేవు, ఏం లేవు, ఉట్టిదే ఫేక్ న్యూస్ అని. ఇగో ఇదే విధంగా కాలేజీ యాజమాన్యం కూడా గత వారం రోజుల నుంచి ఫేక్ న్యూస్, అది కెమెరాలు లేవు, ఏం లేదు, మీరు నోరు మూసుకొని పోండి, మీరు నోరు ఎత్తొద్దు అని వేధింపులకు గురి చేస్తేనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. మళ్ళీ మీరు కూడా అదే చేస్తాం, ప్రభుత్వం కూడా ఆడ ఏం లేదని చెప్తున్నారు. మీరే ప్రకటనలు ఇచ్చి, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి స్థాయిలో మీరే ఏమీ లేదని ప్రకటించాక ఇంకా విచారణ ఏముంటుంది? విచారణ చేసి ఏమి నివేదిక ఇస్తారు? అదే ఇస్తారు కదా. ముఖ్యమంత్రి చెప్పిందే నివేదిక వస్తుంది, కొత్తగా ఏమవుతుంది? ఇంకా ఆయన ఏమి లేదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతుంటే, ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెబుతుంటే ఇంకా అక్కడ కనిపెట్టేదే ఉంది, తీసేదే ఉంది, వచ్చేదే ఉంది. ఇది కదా ఆయన చెప్తుండే. ఆధారాలు ఇవ్వాలంటూ డొంకతిరుగుడు సమాధానాలట. ఎవరిస్తారు ఆధారాలు? మీ పోలీస్ యంత్రాంగం, మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాయి ఆధారాలు వీళ్ళు ఇవ్వటానికి? మీరు మీ చిత్తశుద్ధి, మీ కమిట్మెంట్ ఎక్కడ కనపడుతుందంటే కాలేజీ యాజమాన్యం పైన కనీసం క్రిమినల్ కేసు పెట్టి ఒక్కడో కూడా జైలుకు పంపలేదు. వాళ్ళు ఆరోపిస్తున్నారు, మేము పదే మొత్తుకుంటున్నాం సార్, కానీ ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు, మమ్మల్ని నోరు ఎత్తనేలేదు, మా నోటికి ప్లాస్టర్లు వేశారు, బలవంతంగా గదులలో వేసి నిర్బంధించారు, కర్రలతో కొట్టారని చెప్తున్నారు. అది తప్పు కదా? అమ్మాయిల కర్రలతో కొట్టడం, నిర్బంధించడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం, వీటన్నిటిపైన ఎందుకు కేసు పెట్టలే మీరు? అంటే దీని వెనక కాలేజీ యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నంలో ఏం లేదని ఒక మైండ్ గేమ్ ఆడుతాను. నిజాయితీగా దర్యాప్తు చేస్తే ఆధారాలు కొక్కుకోలాలు, దర్యాప్తు సజావుగా సాగకుండా ప్రభుత్వం ప్రయత్నం, ఆధారాలు లేవని బుకాయిస్తున్న చంద్రబాబు, లోకేష్. దర్యాప్తు జరుగుతుందంటూనే రాజకీయ రంగు పులుముతున్న సీఎం అలా చెబితే పోలీసులు చేతులెత్తేయక ఏం చేస్తారంటున్న తల్లిదండ్రులు. ప్రైవేట్ సెక్యూరిటీ పేరుతో టీడీపీ రౌడీల పహారా, విద్యార్థి సంఘాల నోళ్లు నొక్కేందుకు గుండాగిరి, బలవంతంగా విద్యార్థులను ఇళ్లకు తరలించిన వైనం. ఇది దర్యాప్తు జరుగుతుంటేనే రాజకీయ రంగం పులుముతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీని అనుకున్నారని, మీడియా దీని అనుకుందని, ఎవరు అనుకున్నా అంత ఈజీగా. ఇప్పుడు రాష్ట్రంలో అది ఒక్క కాలేజీ లేదు, గుడ్లవల్లేరు కాలేజీ ఒకటే లేదు, కాలేజీలు చాలా ఉన్నాయి, అమ్మాయిల హాస్టళ్ళు చాలా ఉన్నాయి. ఏ అమ్మాయి కానీ ఏ కాలేజీ విద్యార్థులు బయటకు రాలే, ఓన్లీ గుడ్లవల్లేరులోనే ఎందుకు బయటకు వస్తున్నారు అంటే అక్కడ ఇష్యూ జరిగింది. అది గమనించకుండా దీని వెనక వాళ్ళ కుట్రలు, కుంభకోణాలు బయటపడతాయని దీన్ని బయటికి తీశారు. డైవర్షన్ పాలిటిక్స్, దీంట్లో పాలిటిక్స్ అమ్మాయిలతో మీరు. ఇక అసలు రాష్ట్రంలో ఎక్కడ అమ్మాయిల హాస్టల్ లేనట్టు ఇది ఒకటే ఉన్నట్టు, అమ్మాయిల కాలేజ్ ఇది ఒకటే ఉన్నట్టు, దీన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుంది అని. వైఎస్ఆర్సీపీ కానీ మీడియా కానీ మీరనే బ్లూ మీడియా రాజకీయమే చేయాలనుకుంటే రాష్ట్రంలో చాలా ఉన్నాయి. లేవా లేడీస్ హాస్టల్లో? లేరు అమ్మాయిలు, చదువుకునే అమ్మాయిలు? అక్కడ కూడా చేయొచ్చు కదా. ఇది ఇష్యూ ఇక్కడ ఉంది, చాలా తీవ్రమైన ఇష్యూ. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బహిరంగ ప్రకటన చేస్తున్నారు అక్కడ ఏం లేదని. చేసిన తర్వాత ఇంక ఎంక్వైరీ ఏమొస్తుంది అనేది వాళ్ళ ఆందోళన ఇవ్వాలి. విద్యార్థులను బయటకు వచ్చిన తర్వాతనే బయట సమాజానికి తెలిసింది, అంతకుముందు తెలియదు. నలిగింది 2-3 రోజులు కాలేజీ యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్యలో, ప్రిన్సిపల్కి మధ్యలో, వార్డెన్కి మధ్యలో. ఏదో అవుతుంది మేడం, మాకు ఆందోళన ఉందంటే నోరు ఎత్తనీయకుండా చేస్తే అది ఏదైతే పిల్లిని గిట్లను గదిలేసి కొడితే ఎన్ని రోజులు ఉంటుంది? తిరగబడి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చాకనే అటు ఏ పొలిటికల్ పార్టీకైనా ప్రభుత్వానికైనా తెలిసింది.
దానిపైన ఈకెలు పీకెలు బీగుతుండ్రు. పక్కా స్కెచ్తోనే మొత్తానికి పక్కదారి పట్టిస్తున్నారు. ఆ స్కెచ్ వెనక అర్థం ఏంటంటే కాలేజీ యాజమాన్యాన్ని కాపాడటం. ఇంతవరకు ఒక్కడిని అరెస్ట్ చేయలే.